ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలై మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. దారి పొడవునా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పటాకులు కాల్చి సంబరాలు జరిపారు. పూలదండలు, శాల్వాలు కప్పి తమ అభిమాన నాయకుడు సుమన్ కు వెల్కమ్ చెప్పారు. జై బీఆర్ఎస్, జై బాల్కా సుమన్ నినాదాలతో మంచిర్యాల గడ్డ దద్దరిల్లింది. మన ఇంటికాడ ప్రెస్ మీట్ ఉంది. డీటెయిల్ మాట్లాడతారు. ఒక్క నిమిషం, నా రిక్వెస్ట్ ఏంటంటే మన వాళ్ళందరికీ అక్కడ లంచ్ అరేంజ్ చేసిన క్యాడర్ కూడా అందరు ఆదిలాబాద్కి వెళ్ళి ఇటు దాకా వచ్చి బాగా లేట్ అవుతుంది. అక్కడనే ప్రెస్ మీట్ మాట్లాడి లంచ్ చేద్దాం ప్లీజ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అయితే జైలు నుంచి విడుదలైన సందర్భంగా అటు అభిమానులు కావచ్చు, ఇటు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు, ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, ఏదైతే 16 రోజుల కట్టడి తర్వాత ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదలైన బాల్కా సుమన్ లభించింది. ఇటు ఆదిలాబాద్ జైలు నుంచి ఉదయం విడుదలైనటువంటి బాల్కా సుమన్ గుడిహట్నూరు మీదుగా ఇంద్రవెల్లి, ఊట్నూరు నుంచి జన్నారం మీదుగా లక్షట్పేట, దండపల్లి, హాజీపూర్ మీదుగా మంచిర్యాల చేరుకున్నారు. అడుగడుగునా కూడా టీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికాయి. మొత్తంగా కూడా ఏదైతే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కేతన్పల్లి సంబంధించి స్పష్టమైన బీఆర్ఎస్ సిపిఐ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కుట్రపూరితంగా మంత్రి వివేక్ తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు, అధికారులు కూడా కుట్రపూరితంగా వివరించారంటూ బాల్కా సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ అక్రమ కేసులకు సంబంధించి ఏదైతే కోర్టు, మంచిర్యాల జిల్లా సంబంధించిన కోర్టు 14 రోజుల రిమాండ్ ఇచ్చింది. గత నెల 18వ తేదీన ఆదిలాబాద్ జిల్లా జైలుకు వెళ్ళినటువంటి బాల్కా సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ రోజు ఉదయం ఏదైతే మంచిర్యాల జిల్లా కోర్టుతో పాటు చెన్నూరు కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి బెయిల్ కూడా ఏదైతే నిన్న సాయంత్రం రావడంతో ఈ రోజు ఏదైతే ఈ రోజు ఉదయం బాల్కా సుమన్ తరపు న్యాయవాదులతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీగా ఆదిలాబాద్ చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం అక్కడ ఏదైతే బాల్కా సుమన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఘన స్వాగతం పలికాయి.
అడుగడుగునా కూడా బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికాయి. లక్షర్పేట పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి బాల్కసుమన్ పూలమాల వేశారు. అక్కడ నుంచి నేరుగా హాజీపూర్ మీదుగా మంత్ర్యాల జిల్లా కేంద్రానికి ఐబీ చౌరస్తాకు చేరుకున్న బాల్కసుమన్ కు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో అటు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. మరి కొద్దిసేపట్లో కేతన్పల్లిలోని తన నివాసానికి బాల్కసుమన్ వెళ్లనున్నారు. మొత్తంగా ఏదైతే ఈ దాదాపు 16 రోజుల పాటు ఆదిలాబాద్ జైల్లో ఉన్నటువంటి బాల్కసుమన్ ఇవాళ కాంగ్రెస్ కక్షపూరితంగా వివరించి ఇవాళ మెజార్టీ ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎన్నుకున్న కేతన్పల్లి సంబంధించి ప్రజా తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ ప్రజా తీర్పును కాలరాసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.